హే హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఛానల్. ఈరోజైతే మనందరికీ ఈజీగా దొరికే కాకరకాయతో గసగసాలు అండ్ ఎండు కొబ్బర రెండు కూడా యూస్ చేస్తూ నా స్టైల్లో నేను ఎలా ఫ్రై చేస్తానో మీ ముందుకు చూపించేస్తాను. అలాగే వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకరకాయ చేదని చాలామంది ప్రిఫర్ చేయరు, కానీ దీంట్లో ఉన్న పోషకాలు అయితే అన్నీ ఉన్నాయి. స్పెషల్గా డయాబెటిక్ వాళ్ళకైతే ఎంతో హెల్ప్ఫుల్ అనమాట ఇది. బట్ నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. బట్ ఈరోజు చేసింది అయితే ఆయిల్లో కాస్త డీప్ ఫ్రై చేసేలాగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అయితే ఆయిల్ డీప్ ఫ్రైది కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది కదా. లెట్స్ చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక 4 కాకరకాయలు తీసుకున్నాను. సో చిన్న చిన్న కాకరకాయలు అయితే మనం ఫుల్గా వేయచ్చు, బట్ ఇవి పెద్ద కాకరకాయలు కదా. సో ఒక కాకరకాయని 3 or 4 పీసెస్గా ఫస్ట్ కట్ చేసుకుందాం. ఆయిల్లో డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్ళైతే మామూలు పీసెస్గా మనం క్యారెట్, బీన్స్ ఎలా కట్ చేస్తామో అలా కూడా కట్ చేసుకొని సాల్ట్లో కాసేపు నానబెట్టుకొని వాటర్ లేకుండా పిండుకుంటే సరిపోతుంది. బట్ నేనైతే ఈరోజు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి ఇది ఎలా చేస్తానో అదే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఒక కాకరకాయని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని దానికి తగ్గ వాటర్ ఫస్ట్ బాయిల్ చేయాలి కదా. సో దానికి తగ్గ వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లోనే కాస్త పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కాస్త చింతపండు, ఇక్కడైతే నేను చిన్న లెమన్ సైజ్ చింతపండు అయితే తీసుకున్నాను. సో ఈ 3 కూడా వేసాక దీన్ని బాగా మిక్స్ చేసేసి మనము స్టవ్ పైన 80% కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక స్టవ్ పైన బాయిల్ చేసుకొని పక్కకు పెడదాం. ఆ లోపల స్టఫ్కి కావాల్సినది ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టు ఒక 6 డ్రై చిల్లీస్ యాడ్ చేశాను. ఇక్కడ స్పూన్స్తో అయితే 2 స్పూన్స్ గసగసాలు యాడ్ చేశాను. అలాగే 2 స్పూన్స్ ఈక్వల్గా తీసుకున్న ఎండు కొబ్బరి గసగసాలు, అలాగే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేయాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మిక్సీకి కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ లాగా ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక 4 పీసెస్ గార్లిక్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ పొడి పొడిగా ఉండద్దు, ఇలా బరకగా ఉండేలాగా చేసుకోవాలి. ఈ లోపల కాకరకాయ ఉడికిందేమో చూద్దాం. సో కాకరకాయలు ఇలా 70 to 80% కుక్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఇలా మనం ఒకటి తీసి చూసామంటే మనకు మెత్తగా తగులుతుంది కదా. సో అలా ఉంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు దీన్ని బాగా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. నీళ్ళంతా వడగట్టేలాగా కాకరకాయలని వడగట్టుకోవాలి. ఇది బాగా కొంచెం చల్లారిన తర్వాత ఇలా లోపల ఉన్న గింజలనంతా కూడా తీసేయాలి. కావాలంటే గింజలు పెట్టుకోవచ్చు, బట్ మనం ఆ పూర్ణం అనేది మధ్యలో పెడతాం కాబట్టి నేనైతే తీసేసాను. సో ఇలా అంతా రెడీ చేసుకున్నటివి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆ మెత్తగా ఉన్న పీసెస్ అనేది తక్కువ వెంటనే తీసేయాలంటే ఒక 2 minutes 3 minutes ఫ్రై చేసి తీసేయవచ్చు. బట్ ఇదైతే ఒక 1 week అలా స్టోర్ ఉండాలంటే మాత్రం ఆయిల్లో ఎంత రోస్ట్ చేసుకుంటామో దాన్ని బట్టే మనము ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ 5 days 6 days అలాగా. మనం ఇలా అప్పుడప్పుడు మధ్యలో ఈ కాకరకాయని తిప్పుతూ ఉండాలి. సో మనమైతే ఈ కాకరకాయకి వన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది గ్రీన్ కలర్లో కనబడుతుంది కాబట్టి నేనైతే తక్కువ ఆయిల్ తీసుకొని వేపుకున్నాను. తర్వాత కూడా ఇది మనం పోపుకి లైక్ దోశ వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో చూసుకుంటూ ఫ్రై అయిన కాకరకాయలని పక్కకు పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రైలో నుంచి తీసిన కాకరకాయలు ఇలా హాఫ్ రోస్ట్ అయితే నేను తీసుకున్నాను. ఇది కాస్త చల్లారాక మిక్సీకి పట్టుకున్న పౌడర్ ఉంది కదా, గసగసాలు, ఎండు కొబ్బరి, అది దాన్ని దీని లోపల బాగా ఫిల్ చేసుకోవాలి. ఇలా 1 by 1 ఒక్కొక్క దాంట్లో కూడా ఆ పూర్ణాన్ని అంతా కూడా ఆ మిక్సీ పౌడర్ని అంతా కూడా యాడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. దీనికి మళ్ళీ పోపు పెట్టడం అలాంటిది అయితే ఏం అవసరం లేదు, ఇంతే అండి. సో కాకరకాయలో అయితే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నాను కదా. మెయిన్గా డయాబెటిక్ని నియంత్రణ చేస్తుంది, అలాగే లివర్ని కూడా క్లీన్ చేస్తుంది. దాంట్లో ఉన్న వేస్ట్ థింగ్స్ అనేది తొలగిస్తుంది అండ్ డైజెషన్ని ప్రాపర్గా ఉండేటట్టుగా చూస్తుంది అండ్ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేస్తుంది కూడా.
ఇంకా గసగసాలు అయితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, మెదడుకి శక్తిని పెంచి నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఎముకల బలానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఎండు కొబ్బరి అనేది కూడా ఆరోగ్యానికి గుడ్ ఫ్యాట్ కంటెంట్ని ఇస్తుంది. అలాగే హార్ట్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫైబర్ ఉండడం వలన డైజెషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన కాకరకాయని బట్టి అది 2-3 రోజుల నిల్వ ఉండేది అనేది ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ రోస్ట్ చేసామంటే 1 వీక్ కూడా ఉంటుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా కాకరకాయ గసగసాల ఫ్రైని చేసేసాము. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీవారితో శ్రీమతి ఛానల్.